హాయ్ అండి అందరికీ. సండే మీరేం వండుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నేనైతే చికెన్ వండుతున్నాను. ఎన్ని రోజులు ఏడిపించిందో ఈ చికెన్ అయితే నన్ను. మొత్తానికి చికెన్ అయితే వండేస్తున్నాను. నేను చికెన్ కర్రీ ఎలా వండుతాను అనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ చికెన్ పరిస్థితి బాగోలేదు కాబట్టి ముందుగా శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పసుపు వేసి ఉడకనిచ్చేయాలి. ఉడకబెట్టిన నీళ్ళు మాత్రం పడేసేయాలి. ఉడకబెడితే టేస్ట్ మారిపోద్ది అని అనుకోవద్దు, టేస్ట్ అలానే ఉంటుంది. ఉడకబెట్టుకోవడం వల్ల మంచిది. ఇంకా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే బాగా కుక్ అవుద్ది. నేను బంగాళదుంప కూడా వేస్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి, వేరే లెవెల్ ఉంటుంది. చికెన్ అనే కాదు, బయట ఏదైనా తినాలన్నా భయం వేస్తుంది. అప్పుడు రోజుల్లో పెద్దవాళ్ళు ఏదైనా సరే గుండెల మీద చేసుకొని తినేవారు. ఇప్పుడున్న మన పొజిషన్లో ఏవి తినలేకపోతున్నాం. ఏదైనా తినాలన్నా ఒకటికి 2 సార్లు చూసుకొని తినాలనిపిస్తుంది. ఏదైనా తినాలన్నా భయం వేస్తుంది ఎక్కువగా. ఏదైనా మనం అనుకుంటే అవ్వదు, దేవుడు అనుకుంటే అవుతుంది. ఆయన ఎలా నడిపిస్తే మనం అలాగే నడాలి. కాబట్టి చికెన్ తినొచ్చు అని అంటున్నారు కాబట్టి నేను తెప్పించాను. వెనకతల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకా దేవుడికి వదిలేసాను. నేనైతే చికెన్ కర్రీ అయితే సింపుల్ ప్రాసెస్లోనే ఇలా వండేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకొని ఇంకా 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. నేనైతే గారెలు కూడా వేస్తున్నాను. నేను గారెలు ఎలా వేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.